ఈ రోజు మా బాబాయ్ వాళ్ళు క్యాటరింగ్ చేసే కాడికి పోతే ఈ ఇడ్లీలు అంట మావా. హే గైస్, ఈ రోజు మ్యాటర్ ఏంటంటే రాజంపేటలో చిన్న పని నుండి అయితే వచ్చాను. ఇంకా మా బాబాయ్ వాళ్ళు ఫోన్ చేసి క్యాటరింగ్ చేసే కాడికి అయితే రమ్మన్నారు. నేను అక్కడికైతే వెళ్ళాను. అక్కడికి వెళ్ళానో లేదో ఈ రోజు వెజ్ ఐటమ్స్ అంట. ఐటమ్స్ వచ్చేసి పప్పు, సాంబారు, రసం అయితే చేస్తున్నారు. ఇంకా ఐటమ్స్ చూస్తుంటే అయితే కానీ వచ్చాయి అయితే ఇడ్లీలు అంట. ఈ ఇడ్లీలు ఏంటి బాబాయ్ అని అడిగితే ఈ ఇడ్లీలు వచ్చేసి తోటకూర ఇడ్లీలు అంట. ఇంకా మా మామ వాళ్ళు వంట చేసే కాడికి అయితే వెళ్ళాను. ఇంకా వంటకి దేనికి చేస్తున్నారంటే ఎవరితో పెళ్లి జరుగుతుందంట. ఇంకా అలా డెకరేషన్ కాడ వెళ్తే అప్పుడప్పుడే డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా మీకోసం నేను మీకోసం అయితే నాన్ వెజ్ ఫంక్షన్ కి అయితే వెళ్ళి ఖచ్చితంగా అయితే వీడియో తీసి పెట్టాలా లేదా మీరైతే కామెంట్ చేసేయండి. ఇంకా మా బాబాయ్ వాళ్ళని అడిగి నాన్ వెజ్ ఫంక్షన్ కి ఖచ్చితంగా అయితే మీకు వీడియో తీసి పెడతా. ఇంకా మా మామ వాళ్ళు ఒక్కొక్క ఐటమ్ చేసి అయితే క్యారీలో పెడుతున్నారు. ఇంకా మా బాబాయ్ మా మామ వచ్చేసి ఏదో మిషన్ పోతే అదైతే చూస్తూ ఉన్నారు. ఇంకా ఇడ్లీలు మీకు తెలిసింటే కామెంట్ చేసేయండి. ఇంకా నైట్ కి వచ్చేసి ఇంకా చాలా ఐటమ్స్ అయితే రెడీ కాలేదంట. ఇంకా మా బాబాయ్ మా మామ అయితే తింటూ ఉన్నారు. నన్నైతే తినమన్నారు. నేను అప్పటికే తినేసున్నాను. ఇంకా నన్నైతే మా బాబాయ్ వాళ్ళు రాత్రి ఫంక్షన్ కి అయితే ఉండమన్నారు. ఇంకా నాకైతే ఏరే పని పడి నేనైతే ఫంక్షన్ కి అయితే ఉండలేకపోయాను. ఇంకా నేనైతే మీకోసం ఖచ్చితంగా నాన్ వెజ్ ఫంక్షన్ కి మా బాబాయ్ని అడిగి నేనైతే పోయి వీడియో తీసి పెడతాను. ఓకే మామ, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్.